సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి చేరారు కదా. సో దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? కానీ వ్యక్తి మంచోడు. ఆయన తరఫున కొన్ని పనులు అయినాయి మాకు కూడా మంచిగా. ఎందుకు బీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఎక్కువ సిసి రోళ్ళు ఎక్కువ యూజ్ చేసుకుంటాడు. ఆయన జనాలు యూజ్ చేసుకుంటాడు, వర్క్ చేస్తాడు. అభివృద్ధి గురించి అంటే ఇప్పుడు ఎక్కువ రంజిత్ రెడ్డికి మొగ్గు చూపించగలుగుతారు. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి చేరారు, మరోవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి జాయిన్ అయ్యారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కొంచెం పనుసు బాగా ఇచ్చిండు పల్లెటూళ్ళకి. ఎవరు? రంజిత్ రెడ్డి. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏదే తంబాలే కానీ ఇదే కానీ వ్యక్తిగతంగా బాగా యూజ్ అయ్యిండు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చారు, రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? అంటే ఇప్పుడు అయితే రంజిత్ రెడ్డి కొద్దిగా అవకాశం కొడుతుంది కొద్దిగా. సో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి చేరారు, దీన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? ఇప్పుడైతే కాంగ్రెస్ ఉంది కాబట్టి ఫామ్లో కాంగ్రెస్ నుంచే నడుస్తుంది. ఆయనకి కాంగ్రెస్ తరఫు నుంచే పడతాయి ఆయనకు. ఒకవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు, మరోవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? కాంగ్రెస్ నుంచి ఎవరు ఉంటారో గాలిలో గెలుస్తారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళారు, మరోవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ అంటే ఇప్పుడు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అప్పట్లో గెలిచినప్పుడు కూడా కొంచెం పనులు ఏం చేయలేడు కాబట్టి చాలా టఫ్గా ఉంటుంది. రంజిత్ రెడ్డి గారు చాలా మట్టుకైతే మంచి వ్యక్తిత్వంగా మంచి వ్యక్తే, అందరిలో కలిసిపోయే గుణం ఉన్నది అతనికి. తనకు ఆయన చేసినటువంటి పనులు కూడా బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ పనులు మాత్రం చేశాడు కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా తన సొంత డబ్బులతో కూడా కొన్ని పనులు చేవేళ్లలో చేశాడు కాబట్టి ప్రజలలో ఆయనకు మంచి పేరు ఉంది. కాబట్టి ఇద్దరి మధ్యలో అయితే చాలా టఫ్గానే ఉంటుంది ఎలక్షన్. బీజేపీకి కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, బీఆర్ఎస్కి అసలు లేనే లేదు. ఇంకా సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు, దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? సమర్థిస్తుంది. ఎందుకని? ఇప్పుడు పార్టీ పరంగా ఇప్పుడు వెళ్ళింది కదా, మంచిగా ఉంటుంది అది. కాంగ్రెస్లో ఏమైనా డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళు మంచి నిర్ణయం ఉన్నది. ఒకవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళారు, మరోవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు. సో ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉంది? రంజిత్ రెడ్డి అని అనుకుంటున్నా. ఎందుకని రంజిత్ రెడ్డి గారు అనుకుంటున్నారు? అంటే ఇంతకుముందుకు ఆయన సిట్టింగ్ ఎంపీ కదా బీఆర్ఎస్ నుంచి, పనులు అయితే చేసిండు ఇప్పుడు లాస్ట్ టైం. మళ్ళీ కూడా ఇప్పుడు ఆయన వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లోకి చేరారు, దీన్ని మీరు సమర్థిస్తారా? నేనైతే సమర్థిస్తున్నాను. ఎందుకని? ఎందుకంటే ఇంతకింద ముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండగా రంజిత్ రెడ్డి గారు చాలా విలేజ్లలో వర్క్ చాలా బాగా చేశాడు. పార్టీలకు సంబంధం అయితే లేదు. ఒకవైపు రంజిత్ రెడ్డి గారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళారు, మరోవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళారు. సో ఇద్దరు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? ఎక్కువ అంటే మాకైతే ఇప్పుడు రంజిత్ రెడ్డి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఎందుకని రంజిత్ రెడ్డి గారు గెలిచారు? ఎందుకంటే హార్డ్ వర్కర్. రంజిత్ రెడ్డి గారు హార్డ్ వర్కర్. చెప్పండి. రంజిత్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత మాకు కొత్త గ్రామ పంచాయతీ గుల్లగూడెం. అయినా మాకు గుల్లగూడానికి 80 లక్షల పని ఇచ్చిందంటే ఫస్ట్ టైం మేము ఎంపీకి ఎలక్షన్లో కాంటాక్ట్ చేసినాం, ఆయనకే వేయించినాము. అంత తిప్పలవాటు చేసినందుకు ఆయన మా గుల్లగూడెం గురించి మంచిగా చేసిండు. మాకు 80 లక్షల పని చేసుకోమంటే ఫస్ట్ టైం ఏ రాజకీయ నాయకుడికి మాకు చేయలేడు అంత పని. కాబట్టి ఆయన ఎంపీగా ఏ పార్టీ నుంచి నిలబడని అని మేము మాత్రం ఆయనకి ఏదామని ఫిక్స్లో అందరు మా గుల్లగూడెం నుంచి అందరూ మైండ్లో ఫిక్స్ అయ్యారు. థ్యాంక్ యూ.